ఓకే. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో 1935 చట్టం వరకు చెప్పుకున్నాం కదా. సో సైమన్ కమిషన్ వచ్చాడు, తర్వాత నెహ్రూ రిపోర్ట్ అయిపోయింది, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. దాన్ని బేస్ చేసుకొని 1935 యాక్ట్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా ముఖ్య అంశాలు తెలుసుకున్నాం. తర్వాత 1937లోన ఎన్నికలు వచ్చాయి. సో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో గెలిచింది. సో ముస్లిం లీగ్ ఆల్మోస్ట్ ఓడిపోయింది. సో దీని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? సో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందండి. 1939లో స్టార్ట్ అవుతుంది. సో 1945 వరకు ఉంటుంది. సో ఈ రెండో ప్రపంచ యుద్ధంలోన బ్రిటన్ కూడా పాల్గొనింది అనమాట. సో ఈ బ్రిటన్ పాల్గొనడంతో పాటు ఇంకేం చేసిందంటే అది మాకు బ్రిటన్ అప్పటికి ఇండియా కూడా బ్రిటన్లోనే భాగంగా ఉంది కాబట్టి సో ఇండియా కూడా ఈ యుద్ధంకి మాకు మద్దతు ఇస్తుందని చెప్తుంది. సో దాంతోన ఈ ఎన్నికైన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారనమాట. సో భారతదేశాన్ని వాళ్ళ యుద్ధంలో భాగస్వామ్యంగా ప్రకటించడంతోన లేదు మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతోన మనకు గెలిచిన నాయకులందరూ, మన దేశంలో ఎన్నికల్లో గెలిచిన నాయకులందరూ రాజీనామా చేస్తారన్నమాట. సో కాంగ్రెస్ నాయకులందరూ రాజీనామా చేస్తారన్నమాట. సో ఈ యుద్ధానికి సహకారం ఇవ్వాలని బ్రిటన్ వచ్చేసి కొంచెం డిమాండ్ చేసిందనమాట. సో మాకు ఈ యుద్ధంలో సహాయం చేయండి, మీకు స్వాతంత్రం ఇస్తామనే విధంగా మాట్లాడిందనమాట. సో ఈ ముస్లిం లీగ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీని అడుక్కుంటుంది బ్రిటిష్ గవర్నమెంట్. సో మీరు మాకు మద్దతు ఇస్తే, మీ సోల్జర్స్ మాకు హెల్ప్ చేస్తే మేము ఈ సెకండ్ వరల్డ్ వార్లో విన్ అయిన తర్వాత మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్తారనమాట. సో ముస్లిం లీగ్ ఏం చెప్తుందంటే బ్రిటిష్తో సహకారం ఇస్తుంది. సో ఎందుకు బ్రిటిష్కి సహకారం ఇస్తారంటే సో బ్రిటిష్కి హెల్ప్ చేస్తే మాకు రాజకీయ పరంగా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తారన్నమాట. సో దీని ద్వారా లాహోర్ తీర్మానం కూడా తీసుకొస్తుంది. సో లాహోర్ తీర్మానం అంటే ఏంటి? 1940 మార్చిలో జరుగుతుంది. సో లాహోర్లోన ముస్లిం లీగ్ పార్టీ సమావేశం జరుగుతుంది. సో దీని అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ తీర్మానం ఏం చేస్తారంటే ముస్లింలు అత్యధిక ప్రాంతాల్లో ఉన్నారు కదా, సో వాటిని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్తారన్నమాట. సో ముస్లింలు ఏ ప్రాంతాల్లో ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాన్ని మొత్తం ఒక సపరేట్ దేశంగా, ఒక పాకిస్తాన్గా ఏర్పడాలి అని చెప్తారనమాట. సో ఇక్కడ రెండు జాతుల సిద్ధాంతాన్ని బలపరిచారనమాట. సో రెండు జాతుల సిద్ధాంతం ఏంటంటే ముస్లింలు, హిందువులు. సో రెండు జాతులు కాబట్టి రెండు జాతుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువైపోయాయి. సో కాంగ్రెస్ అంటే హిందువుల పార్టీ, ముస్లిం లీగ్ అంటే ముస్లిమ్స్ పార్టీ అనే విధంగా విభేదాలు తీవ్రమన్నమాట. దీని తర్వాత మనకి గాంధీజీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో క్విట్ ఇండియా ఉద్యమం కంటే ముందు వ్యక్తిగత సత్యాగ్రహం వస్తుంది. సో వ్యక్తిగత సత్యాగ్రహం ఎందుకు చేస్తారంటే సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి అని అడుక్కుంటున్నారు కదా. సో బ్రిటిష్ వారికి హెల్ప్ చేయము, వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటామని కాంగ్రెస్ చెప్పడము, తర్వాత శాంతియుతంగా ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళే సపరేట్గా సత్యాగ్రహం చేయడము ఇందులో ముఖ్య ఉద్దేశాలు అనమాట. సో మొదటి సత్యాగ్రహి ఎవరు అని కూడా అడుగుతారండి, వినోబా భావే. సో 1940 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. రెండో సత్యాగ్రహి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. సో దీని ముఖ్య లక్ష్యాలు ఏంటంటే సో యుద్ధానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తిగత సత్యాగ్రహాలు చేస్తారు. దాంతోపాటు స్వతంత్రాన్ని కూడా మనం కావాలని కోరుకుంటున్నాం. సో స్వతంత్రాన్ని డిమాండ్ చేయడము, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం అనమాట. సో దీని పరిమాణాలు ఏమని అంటే అంత పెద్ద ప్రభావం ఏం జరగలేదు. సో కాకపోతే జాతీయవాదాన్ని చాలా కొనసాగించిందనమాట. సో మాకు స్వాతంత్రం కావాలి అనే డిమాండ్ని ఇంకా పెంచిందనమాట. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. సో సత్యాగ్రహాలని అరెస్ట్ చేశారు. సో వ్యక్తిగత సత్యాగ్రహం ఆగిపోయిందనమాట. దీని తర్వాత మనకి క్రిప్స్ మిషన్ని పంపించేస్తారు. సో క్రిప్స్ మిషన్ ఎందుకు వస్తుంది అంటే మనం రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియాని పాల్గొనే విధంగా చేసి మీరు పాల్గొంటే మీకు స్వతంత్రం ఇస్తాం, స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తాం అనే విధంగా ఒక రాయబారాన్ని పంపుతారన్నమాట. సో దాన్ని క్రిప్స్ మిషన్ అంటారు. సో క్రిప్స్ మిషన్లో ముగ్గురు ఉంటారు మనకి వాళ్ళు. సో రెండో ప్రపంచంలో జపాన్ ఆల్మోస్ట్ గెలిచే స్థితిలో ఉందన్నమాట. సో జపాన్ గెలిచేస్తే బ్రిటన్ ఓడిపోతుంది. తర్వాత జపాన్ ఇండియా మీద పడుతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళని భయపెట్టారనమాట. సో దాంట్లో ఈయన ప్రతిపాదనలు ఏం చేస్తారంటే యుద్ధం అయిపోయిన తర్వాతనే మీకు ఖచ్చితంగా డొమినియన్ స్టేటస్ ఇస్తాము, సో స్వతంత్రంగా మీరు పరిపాలించుకోవచ్చు, దాంతోపాటు ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేస్తాము. సో రాజ్యాంగ సభని మీ గెలిచిన వాళ్ళతోనే ఏర్పాటు చేస్తాం. సో మీకు నచ్చినట్లుగా మీ రాజ్యాంగాన్ని మీరే రాసుకోవచ్చు అన్నట్లు వాళ్ళు ఆఫర్ ఇస్తారనమాట. దాంతోపాటు ఆ ప్రాంతాలకి కూడా యూనియన్గా సపరేట్ యూనియన్గా విడిపోయి హక్కుని ఇస్తామని కూడా చెప్పారనమాట. సో దీని మీద కొన్ని విమర్శలు వస్తాయి అనమాట. సో గాంధీ గారు ఒక రకంగా, నెహ్రూ గారు ఒక రకంగా చెప్తారు విమర్శలు. సో
ఆ విమర్శలు కూడా ఇంపార్టెంట్. సో వాటిని కూడా లాస్ట్లో నేర్చుకుందాం ఒకసారి. నెక్స్ట్ ముస్లిం లీగ్ ఏం చేసింది క్రిప్స్ మిషన్ ద్వారా అంటే పాకిస్తాన్కి మాకు అంతకుముందు అడిగింది కదా, సో రెండు జాతుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది కదా, సో మాకు సపరేట్ పాకిస్తాన్ ఇస్తారా అని అడిగితే మీరు సమాధానం చెప్పలేదు. సో మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మేము కూడా మీకు మద్దతు తెలుపమనే విధంగా ఇచ్చిందనమాట. సో దీని ద్వారా మనకి ఆ క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంతృప్తి చెందలేదు, అక్కడ ముస్లిం లీగ్ పార్టీ కూడా సంతృప్తి చెందలేదు. సో నెక్స్ట్ మన వీళ్ళు ఏం చేస్తారంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చారనమాట. సో క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1942 ఆగస్టు 8న స్టార్ట్ అయింది. ఎక్కడ బొంబాయి కాంగ్రెస్ సమావేశంలో స్టార్ట్ అయిందనమాట. సో దీని నినాదం ఏంటంటే క్విట్ ఇండియా, సో ఇండియాను వదిలి వెళ్ళిపోండి, తర్వాత డూ ఆర్ డై చేయండి లేదంటే చావండి. సో ఈ నినాదాలు ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ ఇచ్చాడు. సో ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. సో దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని తక్షణమే విడిచి వెళ్ళాలి ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. దీని కార్యకలాపాలు ఏమున్నాయి? దేశవ్యాప్తంగా సమ్మెలు చేయడము, రైళ్ల లైన్లు ధ్వంసం చేయడము, హర్తాలు చేయడము, తర్వాత ప్రభుత్వాలని స్థాపించడం, ఓన్గా మన రాష్ట్రంలోన మన భారతీయ పౌరులే ప్రభుత్వాన్ని స్థాపించడము. తర్వాత ఇందులో కొంచెం అర్నా ఆసిఫ్ అలీ గారు పాల్గొన్నారు. సో గాంధీ గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అర్నా ఆసిఫ్ అలీ ఇలాంటి వాళ్ళు ముందుండి లీడ్ చేస్తారనమాట. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ పాల్గొన్న ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమం. దీన్ని స్టూడెంట్స్ ఉద్యమం అని కూడా అంటారనమాట. సో కాకపోతే దీన్ని కూడా బ్రిటిష్ వారు అణచివేశారు, కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేశారు. సో గాంధీని ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించారనమాట. నెక్స్ట్ ఈ ఉద్యమం యొక్క పరిమాణాలు ఏమంటే బ్రిటిష్ పాలన చాలా తీవ్రంగా కదిలించిన ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమము. సో ఇంకా జాతీయవాదాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్ళిందనమాట. సో అందరిలోనే స్వతంత్రకాంక్షని రగిల్చిందనమాట ఇది. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్, మేము చెప్పాం కదా లాస్ట్ క్లాస్లోనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని. సో సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని స్థాపిస్తారు. 1942లోన సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ జర్మనీ సహకారంతో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించారనమాట. సో మన భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యుద్ధ సైనికులుగా వాడుతున్నారు కాబట్టి, సో ఈ యుద్ధ సైనికుల్ని జపాన్ జర్మనీ ఏం చేసిందంటే యుద్ధంలో ఓడిపోయిన వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, సో బందీలుగా తీసుకెళ్తారు కదా. సో ఈ బందీలుగా ఉన్న ఈ సైనికులందరినీ విడుదల చేయించుకొని ఈయన ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేస్తారన్నమాట. సో మొదటి INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరి నాయకత్వంలో ఏర్పడిందంటే మోహన్ సింగ్ నాయకత్వంలో స్థాపించబడ్డారు. కాకపోతే అది ఫెయిల్ అయిందనమాట. సో 1941లోనే మోహన్ సింగ్ అనే ఆయన నాయకత్వంలోన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపిస్తాడు. కాకపోతే అది ఫెయిల్ అవుతుంది. సో ఆ పేరుని బేస్ చేసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్గా సుభాష్ చంద్రబోస్ గారు 1942లోనే మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సో ఈయన ఏం చెప్పాడని చెప్పాము, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నాడు కదా. సో ఈయన కార్యకలాపాలు ఏమున్నాయంటే 1943లో సింగపూర్లోన తాత్కాలికంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చేసింది అని ఈయనే ప్రకటించేశాడు అనమాట. సో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు అక్కడ. 1944లో ఈశాన్య భారతంలో మనకి ఇవి మేఘాలయ ఇవి ఉన్నాయి కదా, సో మణిపూర్ మేఘాలయ వీటిలోన బ్రిటిష్ సైన్యం పైన దాడులు చేస్తాడు అనమాట. దాంతో ఝాన్సీ రాణి రెజిమెంట్ ఒక మహిళల కోసం కూడా, మహిళా సైనికుల కోసం కూడా ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తారనమాట. సో ఈ విభాగానికి అధ్యక్షత వహించింది ఎవరంటే లక్ష్మీ సెహగల్. సో ఇది ఎందుకు విఫలమైందంటే జపాన్ ఓడిపోయింది, యుద్ధంలో జపాన్ ఓడిపోవడం, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించలేదంటారు, అది మిస్టరీగానే మిగిలిపోయింది కదా. సో 1945 ఆగస్టులోన బోస్ గారు అర్ధంతరంగా కనిపించకుండా పోయారు. సో అది ఒక కారణము. తర్వాత ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. దీనివల్ల ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది కనపడకుండా పోయిందనమాట. దీనిపైన విచారణ చేస్తారు 1945, 1946లోన విచారణ చేస్తారనమాట. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీని మీద ఇంకా కేసులు నడిచాయి. అది మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి మనకి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ స్వతంత్ర రాజకీయ చర్చలు. సో వీటి కోసం కొన్ని ముఖ్యమైన చర్చలు జరుగుతాయండి. వేవెల్ ప్లాన్ అని, తర్వాత క్యాబినెట్ మిషన్ అని, మౌంట్ బాటన్ ప్లాన్ అని ఇవి జరుగుతాయి. సో ఇవి కూడా మనకి ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉందండి. సో ఏది ఎప్పుడు జరిగింది, క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్, మౌంట్ బాటన్ ప్లాన్. సో వీటిని ఒక ఆర్డర్లో రాయండి అని కూడా అడుగుతాడు. సో ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. సో జపాన్ ఓడిపోయింది. తర్వాత మనకి లార్డ్ వేవెల్ ఉంటాడు కదా, వైస్రాయ్ అయినా. సో ఆయన నాయకత్వంలో చర్చలు జరిగాయి అనమాట. మీరు చెప్పారు కదా డొమినియన్ స్టేటస్ ఇస్తామని, సో మాకు ఇవ్వండి అని చెప్పారు. సో ఇక్కడ ఏం చేశారంటే ముస్లింలు మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలి అని అడుగుతున్నారు. సో దానికోసము ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ముస్లిం లీగు ముస్లిం సీట్లని డిమాండ్ చేసిందని చెప్పాం కదా. సో దానికి కాంగ్రెస్ వ్యతిరేకించింది అనమాట. సో దీని ద్వారా ఏం జరిగాయి, హిందువులకి ముస్లింలకి ఇంకా భేదాలు పెరిగాయి అనమాట. దాని తర్వాత 1946లోన
బ్రిటిష్ ప్రభుత్వము ఇది స్వతంత్రాన్ని ఇస్తామని చెప్పింది కదా. సో స్వతంత్రాన్ని ఇవ్వాలంటే వీళ్ళకి రాజ్యాంగం నిర్మించుకోవాలని చెప్పారు కదా. సో దానికోసమే ఈ క్యాబినెట్ మిషన్ని పంపిస్తారన్నమాట. సో రాజ్యాంగాన్ని ఎలా రచించుకోవాలని చెప్పడానికి. సో లార్డ్ పెతి క్లారెన్స్, తర్వాత స్టాఫోర్డ్ క్రిస్, అలెగ్జాండర్, వీళ్ళు ముగ్గురు క్యాబినెట్ మిషన్లో భాగం అనమాట. సో వీళ్ళు ఏం ప్రతిపాదించారంటే ఏకీకృత భారత్ యూనియన్. సో ఒక భారతదేశం అనేది ఒక సెంట్రల్ యూనియన్గా ఉండాలి. దాని తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలి. సో రాష్ట్రాలకి దేశానికి మధ్యన ఒక అనుబంధం ఉండాలి అనే విధంగా. తర్వాత రాజ్యాంగ సభని కూడా స్థాపన చేస్తారు. అంటే రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక సభను ఏర్పాటు చేస్తారనమాట. ఇంకా ముస్లింలు అత్యధిక ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఒక గ్రూప్స్గా పెట్టారు. తర్వాత తాత్కాలికంగా మనకి స్వతంత్రం ఇచ్చారనమాట. సో తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించారు. సో దీనికి కాంగ్రెస్ ఏ విధంగా తీసుకుందంటే దీన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. సో మనకి కావాల్సింది ఇదే కాబట్టి కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ముస్లిం లీగు ఫస్ట్ అంగీకరించి తర్వాత తిరస్కరించింది. ఎందుకంటే మాకు స్వతంత్రం అయితే ఇచ్చారు, కాకపోతే మాకు సపరేట్ దేశం కావాలని అనమాట. సో ముస్లిం లీగ్కి సపరేట్ దేశం కావాలి కాబట్టి ఫస్ట్ మాకు స్వతంత్రం ఇచ్చారు ఓకే, కాకపోతే మాకు సపరేట్ దేశం కావాలి అని వచ్చిందనమాట. సో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1946 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. సో దీనికి నాయకుడు ఎవడంటే జవహర్లాల్ నెహ్రూ నాయకత్వం వహించారు అనమాట. దీనికి ఇష్టం లేని ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే సో డైరెక్ట్ యాక్షన్ డే ప్లాన్ చేస్తారన్నమాట. సో డైరెక్ట్ యాక్షన్ డేలో భాగంగా అందరినీ వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న హిందూస్ అందరినీ చంపేస్తారనమాట. సో దాని తర్వాత మనకి ఈ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ వల్ల కలకత్తాలో చాలామంది హిందూస్ని చంపేశారండి. సో దీనివల్ల హింస ఎక్కువ అవుతుందని మళ్ళీ ఇంకో ప్లాన్ తీసుకొచ్చారు, మౌంట్ బాటన్ ప్లాన్ అని. సో అప్పుడైతే చాలా రక్తపాతం జరిగింది, కలకత్తాలోనే ఎక్కువ మందిని చంపేశారు. సో మాకు పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్గా మనకి ఇక్కడ తూర్పు బెంగాల్లోనే ఎక్కువగా ముస్లింలు ఉంటారు కదా. సో అక్కడ ముస్లిమ్స్కి హిందువులకి గొడవ జరిగాయి. తర్వాత పంజాబ్ ఆ ప్రాంతంలో కూడా గొడవలు జరిగాయి. సో చాలా మందిని చంపేశారు ఆ టైంలో. సో డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అంటే ఇదే అనమాట. నెక్స్ట్ మౌంట్ బాటన్ ప్లాన్ వస్తుంది. 1947లోన లార్డ్ మౌంట్ బాటన్ వైస్రాయ్గా నియమితులయ్యారు. సో ఆయన ఈ హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి కదా, ఈ రాజకీయ గందరగోళానికి ఒక చెక్ పెట్టాలి. సో మీకు కావాల్సింది ఒక దేశమే కదా, తీసుకోండి. భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించారు, భారత్, పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఇచ్చేస్తున్నామని డిక్లేర్ చేస్తారనమాట. సో స్వతంత్రాన్ని ఎప్పుడు ప్రకటించారంటే 1947 ఆగస్టు 15న ప్రకటించారు. సో దాని తర్వాత మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చట్టం వచ్చింది. సో దీన్ని బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పారు, 2 దేశాలకి డొమినియన్ స్టేటస్ ఇచ్చారు. అప్పుడు స్వతంత్ర రాజ్యాంగ సభల్ని కూడా ఏర్పాటు చేసుకున్నమాట. సో 1946లోన మొత్తం పాకిస్తాన్కి ఇండియాకి కలిపి, అప్పుడు ఇంకా దేశం డివైడ్ కాలేదు కాబట్టి ఒకే నెక్స్ట్ మనకి స్వతంత్రం 1947 ఆగస్ట్ 15న వచ్చింది. సో భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇచ్చాడు. సో నెహ్రూ గారు ఒక ఉపన్యాసం ఇస్తాడు, ట్రిస్ట్ విత్ డెస్టినీ అని. సో ఇక హింస సంఘటన అలాగే జరిగితే ఆ హింసకి వ్యతిరేకంగా ఈయన గాంధీజీ గారు ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. సో దీంతో పాటు కొన్ని సంస్థలని ఏకీకరణ చేస్తారు. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంపార్టెంట్ కదా. సో జునాగఢ్ని, హైదరాబాద్ని, ఇక్కడ ట్రావెన్కోర్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ విలీనం చేస్తాడు కదా. సో నెక్స్ట్ గాంధీ గారిని హత్య చేస్తారు. 1948 జనవరి 30న ఢిల్లీలోన నాథురామ్ గడ్సే హత్య చేస్తాడు. సో గాంధీజీని కాల్చి చంపుతాడు. సో ఈయన కారణాలు కూడా చెప్పారు. సో విభజించడంలో గాంధీజీ ముస్లింలు హిందువుల ఐక్యం కోసం ప్రయత్నాలు చేస్తారు. తర్వాత హిందూ తీవ్రవాదాల్లో తీవ్ర అసంతృప్తి ఉంటుంది. సో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏదో అంటారండి, మనకంత క్లారిటీ లేదా కాంట్రవర్సీ. సో ఈ టాపిక్ అవసరం కూడా లేదు. నెక్స్ట్ రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది మనకి పాలిటీలో వస్తుంది, కాకపోతే మనం పాలిటీలో కొన్ని కవర్ చేయలేదు, అలాంటి వాటిని ఇక్కడ తీసుకోండి. సో పాలిటీలో మనకి రాజ్యాంగ సభ స్థాపన గురించి చెప్పాము. సో 1946 డిసెంబర్ 9న స్థాపించారని చెప్పాము. అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాము. తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా అని చెప్పాము. తర్వాత మొత్తం సభ్యులు 389 మంది. తర్వాత వీటిలోన బ్రిటిష్ ఇండియా నుంచి 292 మంది, సంస్థానాల నుంచి 93 మంది, 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి అని కూడా చెప్పాం కదా. నెక్స్ట్ మనకి ఆసియాల తీర్మానం అనేది 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొస్తారని చెప్పాం కదా. సో దీంట్లో వివరణ ఏముంది, భారతదేశాన్ని సార్వభౌమ గణతంత్ర ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉంటుంది, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందరికీ ఇస్తాము అనే విధంగా తీసుకొచ్చారు కదా. సో దీన్నే మనకి ప్రీమబుల్ అంటారు. సో పీఠిక అంటారు, రాజ్యాంగ పీఠిక అంటారు. తర్వాత
నెక్స్ట్ రాజ్యాంగ రూపకల్పన ఎలా జరిగింది 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు జరిగిందనమాట. సో 11 సెషన్లు జరిగాయి, 165 రోజులు జరిగాయి. సో ముఖ్యమైన చర్చలు కొన్ని జరుగుతాయి. సో పౌర హక్కుల కోసం, నిర్దేశక సూత్రాల కోసం, తర్వాత ఇంగ్లీష్ వాడాలా హిందీ వాడాలని, షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్ల కోసము, సో గవర్నమెంట్ ఇండియా యాక్ట్ 1935 కోసం ఏంది వాడాలి అన్నట్టు తీసుకొచ్చారనమాట. సో ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1930 నుంచి కొన్ని తీసుకున్నారు, యూఎస్ఏ నుంచి కొన్ని తీసుకున్నారు, యూకే నుంచి కొన్ని తీసుకున్నారు, కెనడా, ఐర్లాండ్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి కూడా తీసుకున్నారు అనమాట. సో అక్కడ అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. సో భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు 1949 నవంబర్ 20న లాస్ట్ సమావేశం జరిగింది. సో దాన్నే మనకి సంవిధాన దివాస్గా జరుపుకుంటాం అనమాట. సో ఇందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉంటాయి. సో ప్రస్తుతం అయితే 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో దీంట్లో భారతదేశాన్ని ఎలా చెప్పారంటే సార్వభౌమవాద, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య రాష్ట్రంగా చెప్పారనమాట. ఇందులో ముఖ్య లక్షణాలు ఏమున్నాయంటే ఫెడరల్ స్ట్రక్చర్, యూనిటీ ధోరణి అంటే ఏకీకృత వ్యవస్థ ఉంటుంది, దాంతోపాటు సహకార సమైక్య కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు డెమోక్రసీ ఉంటుంది, పౌర హక్కులు ఉన్నాయి, నిర్దేశ సూత్రాలు ఉన్నాయి, తర్వాత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, సామాజిక న్యాయం కూడా ఉంది. సో రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తారు 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలు చేశారు. జనవరి 26 ఎందుకంటే అప్పుడు లాహోర్ తీర్మానంలో జనవరి 26ని మనకి స్వతంత్ర దినోత్సవంగా నెహ్రూ గారు ప్రకటించారు కాబట్టి ఆ రోజు గుర్తుండిపోవాలని 1950 జనవరి 26ని మనకి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. సో తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. సో సంస్థానాన్ని ఏకీకరణ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బీపీ మీనన్ గారు. సో 562 సంస్థానాలని ఏకం చేశారనమాట. ఇందులో పాటు హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ సంస్థానాలు ఎక్కువగా సమస్యలు ఉండేవి. సో వీటిని కూడా వీళ్ళు కలిపేశారనమాట. సో తొలి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1951 మధ్య నుంచి 1952 వరకు జరిగాయి. సో 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి అనమాట. సో తొలి ఎన్నికల కమిషన్ ఎవరంటే సుకుమార్ సేను. మొత్తం సీట్లు ఏమంటే 489 లోక్సభ సీట్లు. అప్పటికి ఓటర్లు ఎంతమంది అంటే 17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారనమాట. సో ఈ ఫలితాల్లోనే 364 సీట్లు అంటే 45 సీట్లు, 45% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంది. తర్వాత సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్ పార్టీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అప్పటికి. సో ఇలా మనకి భారత స్వాతంత్ర ఉద్యమం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడితో మనకి మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ క్లాస్లో మనం జాగ్రఫీని స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏవైనా బిట్స్ అన్నీ మిస్ అయినా కూడా వాటన్నిటిని మళ్ళీ లైవ్ సెషన్స్లో కానీ లేదంటే ఇలాగే క్లాస్లో కానీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటిని ఏరికోర్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా అవి కూడా మంచి నోట్స్ లాగా విత్ ఆప్షన్స్, వితౌట్ ఆప్షన్స్ పెట్టి ఇచ్చేస్తాను. సో అది కూడా మీకు క్లియర్గా నోట్స్ ఇస్తాను. సో అవి మిస్ అయిపోయినాయి, ఇవి మిస్ అయిపోయినాయి అనకండి, ఇచ్చిన దాన్ని క్లారిటీగా చదవండి. సో మనకి కోర్ట్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇనఫ్, ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే నేను మీకు క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసిస్తాను. సో అవి కూడా చదువుకుంటే మనకి సరిపోతుందండి. దీంతోపాటు ఇప్పుడు జాగ్రఫీ నేర్చుకుందాం. జాగ్రఫీ తర్వాత జనరల్ సైన్స్ తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్గా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.